హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు సమ్మర్ స్పెషల్ కరివేపాకు ఆవకాయ. పేరు కొత్తగా ఉంది కదా, టేస్ట్ కూడా యూనిక్గానే ఉంటుంది. కరివేపాకుని వేరి పక్కన పెట్టే వాళ్ళు కూడా ఈ పచ్చడిని లొట్టలేసుకుంటూ తినేస్తారు. మరి ఇంకెందుకు లేట్, కర్రీ లీవ్స్ అండ్ మ్యాంగో పికిల్ రెసిపీ ప్రాసెస్ చూద్దాం రండి. లెట్స్ బిగిన్ ది రెసిపీ ప్రాసెస్. ఫస్ట్ ఒక బౌల్లో మీకు నచ్చిన సైజులో కట్ చేసి ఉంచుకున్న 1 కప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకోండి. ఈ ముక్కలు ఎలా కట్ చేస్తారు, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా నేను మామిడికాయ నిల్వ పచ్చడి వీడియోలో చూపించాను. ఇంకా చూడకపోతే దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇందులో కోర్స్గా గ్రైండ్ చేసుకున్న 1/2 కప్పు కరివేపాకు పొడి యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని తడిపోయేంత వరకు ఆరబెట్టుకొని డ్రై రోస్ట్ చేసి దానిని కోర్స్గా గ్రైండ్ చేసిన పౌడర్ ఇది. తర్వాత ఇందులో ముందుగానే స్కిన్ని పీలౌట్ చేసి పక్కన పెట్టుకున్న 6 లేదా 7 వెల్లుల్లి రెప్పలు, 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ వెసీ ప్యారడైజ్ మీ ముందుకి ఎన్నో రకాల మామిడికాయ పచ్చళ్ళు రెసిపీస్ని తీసుకువచ్చింది. ఇంకా చూడకపోతే లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ విధంగా స్పైసెస్ అన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు నూనె యాడ్ చేసుకొని గోరువెచ్చగా అవ్వనివ్వాలి. సో మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ మిశ్రమం ఈ విధంగా తయారయ్యి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నూనె యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న నూనె అప్పటికప్పుడు అస్సలు కనిపించదు, మరుసటి రోజుకి కొంచెం పైకి తేలుతుంది. ఇన్ కేస్ అప్పటికి కూడా మీకు సరిపోలేదు అనిపిస్తే ఇంకొంచెం నూనెని గోరువెచ్చగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదా మామిడికాయ మిశ్రమంని 24 గంటలు వదిలేస్తే ఊట వస్తుంది, అప్పుడైనా నూనె యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నీ బాగా కలిసిపోయాయి అంటే మనకి కావాల్సిన కరివేపాకు ఆవకాయ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీనిని 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయటమే. ఈ వెరైటీ నిల్వ పచ్చడి రెసిపీ నచ్చింది కదా, అయితే ఇంకెందుకు లేట్, వెంటనే ట్రై చేసి చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, share, comment and subscribe to my YouTube channel. Thank you for watching. Bye bye.